సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం మరెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి ప్లీజ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మనం కాలిక్యులేషన్స్ అనేవి ఎలా చేయాలో ఏంటో చూద్దాము. ఇక్కడ విడిగా ఫిజర్ రూల్స్ తీసుకుందాము. ఫస్ట్ విడిగా ఫిజర్ రూల్స్లో చూస్తే పేరెంట్ క్రోమోఫోర్. ఇప్పుడు మనకిచ్చిన కాంపౌండ్లో అది అసైక్లిక్ అని సైక్లిక్ అని అయ్యి కీటోన్ అయితే కనుక 250 నానోమీటర్స్ తీసుకుంటాము. లేదు అవ్వకపోతే నెక్స్ట్ దానికి వెళ్తాం అనమాట. ఆల్ఫా బీటా సైక్లిక్ 5 మెంబర్డ్ అయితే కనుక 202 నానోమీటర్స్ తీసుకుంటాం. ఇది కాకపోతే నెక్స్ట్ చూసుకుంటాము. అలా ఇది కాకపోతే నెక్స్ట్ అలా చూసుకుంటాము. అదే ఒకవేళ ఫస్ట్దే అంటే సైక్లిక్ అయితే కనుక మనము నెక్స్ట్ డైరెక్ట్గా ఇంక్రిమెంట్స్లోకి వచ్చేస్తాము. ఏమేమి ఉన్నా అవి మాత్రమే రాసుకుంటే వెళ్తామన్నమాట ఇంక్రిమెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు కాలిక్యులేషన్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది వచ్చేటప్పటికి దీనికి పేరెంట్ క్రోమోఫోర్ అన్నది ఇది C+O అంటే CH3 అంటే ఇది కీటోన్ గ్రూప్ కదా. కార్బోనిల్ కాంపౌండ్లో ఇది కీటోన్ గ్రూప్. ఇది అసైక్లిక్ స్ట్రక్చర్ అసైక్లిక్లో ఉంది. పేరెంట్ క్రోమోఫోర్ వచ్చేటప్పటికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. ఇక్కడ చూస్తే చూడండి ఇది ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అవుతుంది. ఇది ఆల్ఫాకి బీటా ఆల్ఫా పక్కన ఉన్నది బీటా అవుతుంది. ఈ ఆల్ఫాకి బీటాకి డబుల్ బాండ్ అనేది ఉంది. అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి కాంపౌండ్ మనకి ఏమవుతుంది కార్బోనిల్ కాంపౌండ్ అవుతుంది. మనం ఇలా చూసుకోవాలి. ఏదైనా కాంపౌండ్ ఇచ్చినప్పుడు వాడు డైన్స్ కానీ కార్బోనిల్ కాంపౌండ్స్ కానీ కలిపి ఇచ్చేయచ్చు. అప్పుడు అలాంటప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా అది ఆ కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉండి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ ఉంటే కనుక ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉంటే కనుక అది మనం అది కార్బోనిల్ కాంపౌండ్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే C+O అన్నది ఫంక్షనల్ గ్రూప్ అంటే ఇది కీటోన్. C+O అన్నది కీటోన్కి పక్కన ఆల్ఫా కార్బన్ ఉంది. అలాగే దీని పక్కన బీటా ఉంది. ఈ ఆల్ఫాకి బీటాకి మధ్యలో అన్సాచురేటెడ్ డబుల్ బాండ్ అన్నది ఉంది కాబట్టి ఇది అసైక్లిక్లో ఉంది కాబట్టి దీని యొక్క పేరెంట్ క్రోమోఫోర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అసైక్లిక్ కీటోన్ అవుతుంది అనమాట. దీని వాల్యూ వచ్చేటప్పటికి 250 నానోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆల్ఫా ఉందా, ఆల్ఫా మీద OH సబ్స్టెంట్ అనేది ప్రజెంట్ ఉంది. ఆల్ఫా మీద ప్రజెంట్ ఉంది కాబట్టి ఇక్కడ OH అనే సబ్స్టెంట్ ఇది ఆల్ఫా మీద ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేటప్పటికి 35 నానోమీటర్స్ అవుతుంది. ఇలా చూసుకోవాలన్నమాట. అప్పుడు దీని వాల్యూ 35 నానోమీటర్స్. ఆల్ఫా OH ఈక్వల్స్ టు 35 నానోమీటర్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ కాంపౌండ్లో బీటా మీద 2 CH3 గ్రూపులు ఉన్నాయి. ఇదొక CH3 గ్రూప్, ఇదొక CH3 గ్రూప్ కాబట్టి 2 CH3 గ్రూప్స్ అనమాట. బీటా మీద CH3 ఉంది కాబట్టి అలాగే ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి అంటే CH3 గ్రూప్ అంటే ఆల్కైల్ ఇది బీటా మీద ఉంది కాబట్టి 12 నానోమీటర్స్ అవుతుంది. అక్కడ మనకి ఇక్కడ CH3 గ్రూప్స్ అనేవి ఇక్కడ CH3 ఇదొకటి 2 కాబట్టి అప్పుడు 12 ప్లస్ అంటే 2 × 12 ఎంత అవుతుంది 24 నానోమీటర్స్ అవుతుంది. 24 నానోమీటర్స్. అప్పుడు లాంబ్డా మ్యాక్సిమం ఇక్కడ కార్బోనిల్ కాంపౌండ్స్లో లాంబ్డా మ్యాక్సిమంని మనం E2OH కింద తీసుకుంటాం అనమాట. టోటల్ 215 ప్లస్ యాడ్ చేస్తాము. 215 ప్లస్ 35 ప్లస్ 24 నానోమీటర్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 350 నానోమీటర్స్ టోటల్ E2OH వాల్యూ అన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే పేరెంట్ క్రోమోఫోర్ అన్నది ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ ఆ కాంపౌండ్ చూసిన వెంటనే ఫంక్షనల్ గ్రూప్ చూసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ చూసిన తర్వాత ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఉందో లేదు చూసుకోవాలి. ఇక్కడ కాంపౌండ్ చూసుకున్నాం కదా. కాంపౌండ్ చూస్తే కీటోన్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మన కాంపౌండ్ ఇచ్చినప్పుడు C+O కీటోన్ కాకుండా ఇక్కడ H అన్నది ఉంటే కనుక ఆల్డిహైడ్ అవుతుంది. లేదా O అన్నది ఉంటే కనుక ఎస్టర్ అవుతుంది. OH ఉంటే కనుక C+Oతో పాటు OH ఉంటే కనుక అది కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. అలా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఫంక్షనల్ గ్రూప్ చూసుకున్న వెంటనే పక్కన ఏముందో చూసుకోవాలి. పక్కన ఏమీ లేకపోతే అది కీటోన్ అవుతుంది. C+O ఒకటి మాత్రమే ఉంటే కనుక. ఇప్పుడు కాంపౌండ్లోకి వచ్చేస్తే పేరెంట్ క్రోమోఫోర్ వచ్చేటప్పటికి 5 మెంబర్డ్. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 కార్బన్స్ అంటే 5 మెంబర్డ్ రింగ్ ఉంది. 5 మెంబర్డ్ రింగ్ అంటే అసైక్లిక్. ఇది అసైక్లిక్ ఎలా చెప్తాం మీకు తెలుసు కదా. ఇక్కడ చూడండి రింగ్ లోపల ఒక డబుల్ బాండ్ ఉంది.
అలాగే ఫంక్షనల్ గ్రూప్ చూసుకుంటే బయట ఉంది, అంటే రింగ్కి బయట ప్రజెంట్ ఉంది కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ అన్నది దీన్ని మనం అసైక్లిక్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అసైక్లిక్ కీటోన్ పేరెంట్ క్రోమోఫోర్ 5 మెంబర్డ్ అసైక్లిక్ కీటోన్. దీని వాల్యూ వచ్చేటప్పటికి 215 నానోమీటర్స్. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అవుతుంది, బీటా అవుతుంది, అన్సాచురేటెడ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆల్ఫా మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది, అలాగే ఇక్కడ బీటా మీద ఒక క్లోరిన్ ఉంది, బీటా మీద ఒక రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి, ఆల్ఫా మీద ఒక ఫస్ట్ రింగ్ రెసిడ్యూస్ అనేవి చూద్దాము. ఆల్ఫా మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది, అలాగే బీటా మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది. రింగ్ రెసిడ్యూస్ అనేవి మనము ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు కార్బోనైల్ కాంపౌండ్స్, ఫస్ట్ కార్బోనైల్ కాంపౌండ్ ఇది, ఇప్పుడు కార్బోనైల్ కాంపౌండ్ మనం అక్కడ డైన్ స్ట్రక్చర్ని బట్టి చూసుకున్నాము. ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్లో అయితే మాత్రం ఫంక్షనల్ గ్రూప్ని బట్టి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఈ రెండింటిని బట్టి చూసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇది డబుల్ బాండ్, అంటే ఇది ఫంక్షనల్ గ్రూపు, దాని పక్కన ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ ఉంది. ఈ ఫంక్షనల్ గ్రూప్కి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్కి ఎక్స్ట్రాగా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నవి రింగ్ రెసిడ్యూస్ అవుతాయి అన్నమాట. కార్బోనైల్ కాంపౌండ్స్ ప్రకారంగా చూసుకుంటే కనుక. అలాగే ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఆల్ఫా మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది, బీటా మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది. కాబట్టి ఆల్ఫా మీద రింగ్ రెసిడ్యూ ఉంది కాబట్టి ఆల్ఫా మీద ఉన్న రింగ్ రెసిడ్యూ యొక్క వాల్యూ 10 నానోమీటర్స్ అవుతుంది. అలాగే బీటా మీద ఉన్న రింగ్ రెసిడ్యూ వాల్యూ 12 నానోమీటర్స్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆల్ఫా రింగ్ రెసిడ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 నానోమీటర్స్. అలాగే బీటా మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది కాబట్టి దీని వాల్యూ 12 నానోమీటర్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే బీటా మీద ఒక క్లోరిన్ అన్నది ఉంది కాబట్టి ఇక్కడ చూడండి క్లోరిన్, దీంట్లో బీటా పొజిషన్ చూసుకుంటే దీని వాల్యూ 12 నానోమీటర్స్. కాబట్టి అప్పుడు బీటా పొజిషన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి 12 నానోమీటర్స్. దీని వాల్యూ లాంబ్డా మ్యాక్సిమం అంటే ATOH వాల్యూ వచ్చేటప్పటికి 249 నానోమీటర్స్ టోటల్. ఇక్కడ పేరెంట్ క్రోమోఫోర్ అని చూసుకుంటే ఇక్కడ కార్బోనైల్ గ్రూప్ ఉంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఉంది కాబట్టి కార్బోనైల్ కాంపౌండ్ అవుతుంది. నెక్స్ట్ పేరెంట్ గ్రూప్ చూసుకుంటే కనుక ఇది వచ్చేటప్పటికి 5 మెంబర్డ్ సైక్లిక్ రింగ్ అనమాట. C డబుల్ బాండ్ O అన్నది రింగ్ మీద ఉంది కాబట్టి అది ఈ రింగ్కి సంబంధించింది కాబట్టి, అంటే కార్బోనైల్ కాబట్టి ఇది సైక్లిక్ అవుతుంది. దీని యొక్క వాల్యూ వచ్చేటప్పటికి 202 నానోమీటర్స్. అలాగే బీటా పొజిషన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేటప్పటికి 12 నానోమీటర్స్. ఇక్కడ చూసుకుంటే కనుక క్లోరిన్ బీటా పొజిషన్ 12 నానోమీటర్స్. నెక్స్ట్ బీటా పొజిషన్ మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది, అంటే రింగ్ రెసిడ్యూ ఇక్కడేమో ఫంక్షనల్ గ్రూపు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. ఈ ఫంక్షనల్ గ్రూప్కి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్కి ఎక్స్ట్రాగా సబ్స్టిట్యూయెంట్ వచ్చేటప్పటికి ఇది ఒక రింగ్ రెసిడ్యూ కాబట్టి బీటా మీద రింగ్ రెసిడ్యూ ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేటప్పటికి 12 నానోమీటర్స్. బీటా రింగ్ రెసిడ్యూ యొక్క వాల్యూ వచ్చేటప్పటికి 12 నానోమీటర్స్. అప్పుడు టోటల్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 202 నానోమీటర్స్ ప్లస్ 12 నానోమీటర్స్ ప్లస్ 12 నానోమీటర్స్ లాంబ్డా మ్యాక్సిమం ATOH వాల్యూ వచ్చేటప్పటికి 226 నానోమీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఇది ఒక కాంపౌండ్ తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే కనుక పేరెంట్ క్రోమోఫోర్ వచ్చేటప్పటికి ఫంక్షన్ గ్రూప్ ఉంది, ఆల్ఫా బీటా పక్కనే ఆల్ఫా బీటా పొజిషన్ ఉంది, దీనికి మధ్యలో డబుల్ బాండ్ ఉంది. అప్పుడు పేరెంట్ క్రోమోఫోర్ వచ్చేటప్పటికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అసైక్లిక్ అవుతుంది. అసైక్లిక్ ఎలా అవుతుందని మీకు చెప్పాను. ఇప్పుడు రింగ్ లోపల 2 డబుల్ బాండ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ చూసుకుంటే రింగ్ బయట ఉంది కాబట్టి మనం అసైక్లిక్ కింద కన్సిడర్ చేస్తాము. కాబట్టి అప్పుడు దీని వాల్యూ పేరెంట్ క్రోమోఫోర్ వాల్యూ వచ్చేటప్పటికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అసైక్లిక్ కీటోన్ ఈజ్ ఈక్వల్స్ టు 250 నానోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1 డబుల్ బాండ్ అనేది ఎక్సోసైక్లిక్ కింద ఉంది. ఇక్కడ చూడండి ఏ రింగ్ పరంగా చూసుకుంటే బయటకి ఇలా ప్రొజెక్ట్ అయ్యి ఏ డబుల్ బాండ్ లేదు. ఇక్కడ బి రింగ్ కన్సిడర్ చేస్తే ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంది, 1 ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ రింగ్ బీకి. కాబట్టి 1 ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ వచ్చేటప్పటికి ఒక ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ 5 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్
ఇక్కడ ఆల్ఫా పొజిషన్ మీద చూసుకుంటే ఒక 1 రింగ్ రెసిడ్యూ అన్నది ఉంది. అంటే ఇప్పుడు చూడండి రింగ్ రెసిడ్యూ ఇది ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా బీటా పొజిషన్. ఎక్స్ట్రాగా ఇది ఒక రింగ్ రెసిడ్యూ దీనికి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక బీటాకి ఇంకా కాంజుగేషన్ ఎక్స్టెండ్ అయ్యి ఉంది కాబట్టి దీనికి ఎక్స్ట్రాగా అప్పుడు కాంజుగేషన్లో ఉన్నప్పుడు దీనికి ఇంకా రింగ్ రెసిడ్యూ కాంపౌండ్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక రింగ్ లోపల 2 డబుల్ బాండ్స్ ఉండి ఫంక్షనల్ గ్రూప్ అన్నది బయట ఉంది కాబట్టి అప్పుడు ఇది అసైక్లిక్ అవుతుంది అనమాట. పేరెంట్ క్రోమోఫోర్ వచ్చేటప్పటికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అసైక్లిక్ కిట్ ఉంది. దీని వాల్యూ వచ్చేటప్పటికి 215 నానోమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ చూసుకుంటే ఏ రింగ్ పరంగా చూసుకుంటే ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఏమీ లేదు. బి రింగ్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఒక ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఉంది. అప్పుడు దీని వాల్యూ వచ్చేటప్పటికి 5 నానోమీటర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ రింగ్ రెసిడ్యూస్ అనేవి చూస్తే కనుక ఇది ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్. దీనికి ఎక్స్ట్రాగా ఒక రింగ్ రెసిడ్యూ ఉంది. అంటే ఒక సబ్స్ట్రేట్ ఉంది కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ అవుతుంది. ఆల్ఫా పొజిషన్ మీద ఒక రింగ్ రెసిడ్యూ ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేటప్పటికి 10 నానోమీటర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ బీటా తర్వాత కాంజుగేషన్ అనేది ఇంకా ఉంది కాబట్టి ఇక్కడ రింగ్ రెసిడ్యూ అనేది రాదు. ఇక్కడ చూసుకుంటే కనుక కాంజుగేషన్ అయిన తర్వాత డెల్టా పొజిషన్ మీద ఇదొక రింగ్ రెసిడ్యూ అనేది ఉంది. అప్పుడు దీని వాల్యూ వచ్చేటప్పటికి దీంట్లో 2 రింగ్ రెసిడ్యూస్ అంటే ఈచ్ రింగ్ రెసిడ్యూ వాల్యూ వచ్చేటప్పటికి 17 నానోమీటర్స్ అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 × 17 దీని యొక్క వాల్యూ 34 నానోమీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ గామా మీద చూసుకుంటే కనుక ఒక సిహెచ్3 గ్రూప్ ఉంది, అంటే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేటప్పటికి 17 నానోమీటర్స్ అవుతుంది. టోటల్ ఈ TOH ల్యాండా మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి 250 నానోమీటర్స్ ప్లస్ 5 నానోమీటర్స్ ప్లస్ 10 నానోమీటర్స్ ప్లస్ 17 నానోమీటర్స్ ప్లస్ 34 నానోమీటర్స్ ఈక్వల్స్ టు టోటల్ 350 నానోమీటర్స్. ఈ కాంపౌండ్ టోటల్ 350 నానోమీటర్స్ని అబ్జర్వ్ చేసుకుందనమాట. ఇవి వచ్చేసరికి కాలిక్యులేషన్స్ ఇన్ కార్బనైల్ కాంపౌండ్స్ అనమాట.